ఎవరు అధికారంలోకి వస్తే మీ అవి బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ వస్తుంది. జగన్ వస్తేనే కొంచెం బాగుంటుందండి. కరోనా టైంలో అట్లా ఇట్లా అన్నిట్లో కొంచెం సాయం చేశాడు కదా, అది. ఓకే, మీ 5 ఏళ్ళలో ఎలాంటి ఉపయోగపడేవారు మీకు జగన్? వరకు కొంచెం సాయం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు ఆయన ముందు ఉన్నాడు, ఏం చేశాడు, ఏం చేయలే. చూశారు కదా, ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరకు వస్తుంది. ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు అధికారంలో? జగనే వస్తారు అనుకుంటున్నారు అయ్యా. జగన్ వస్తారు. ఎందుకని? ఎందుకంటే మరి జనాలు కొందరేమో ఆయన వస్తారన్నారు, కొందరు ఈయన వస్తారన్నారు, కానీ నాకైతే ఆయనే వస్తాడు అనుకుంటున్నా, జగన్ గారు. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన ముందల ముసలోళ్ళకి ఏంటి పింఛన్లు ఇస్తాం ఏంటి, అంగన్వాడీలు వేయడం ఏంటి, తర్వాత 45 ఏళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కొంచెం ఆడవాళ్ళకి ఆశ కలిగింది. ఆయన వస్తేనే బాగుండదు. ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరకు వస్తుంది. అధికారంలో ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నారు? జగన్ గారు. ఎందుకని? అంటే ఆయన అభివృద్ధి బాగుంది అయ్యా. మరి చంద్రబాబు నాయుడు నేనే అధికారంలోకి వస్తున్నాను, నా ఓట్లన్నీ నాకే వేసారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కానీ అంటున్నారు. ఉద్యోగులు వేస్తే గెలిచేస్తారా ఏంటండి? పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదోళ్ళు ఎక్కువ క్యాచ్ చేసుకున్నారంటే జగన్ గారే వస్తారు. బాగుంది అయ్యా, ఆయన పరిపాలన బాగుంది. ఎలాంటి లబ్ధి పొందారు? అన్నీ వచ్చినాయి, మా పథకాలు అన్నీ వచ్చినాయి. డోక్రాకి వచ్చింది, నాకు రోడ్డు మార్పి అమ్మఒడి వచ్చింది, బాగుంది. ఆయన రాపోయినా మనం పర్వాలా, ఆయన మాత్రం మనకుంటే కొండంత అండగా ఉంటాడు. మనం కోల్పోతాం ఆయన వెళ్ళిపోతే. మన పథకాలు ఇవ్వకపోయినా ఆయన వచ్చినా మనం కోల్పోతాం. జగన్ గారు వస్తేనే మనకు మంచిది. మరి చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ప్రతి తల్లికి అన్నాడు, ఎవరు నమ్మలేదు? ఏం వద్దులే నాన్న, ఆయన రాపోయినా మనం పర్వాలా, ఆయన ఇవ్వకపోయినా 15,000 3 గ్యాస్ బండ్లు లేకపోయినా మన జగన్ గారే కావాలి, జగన్ గారే వస్తారు. జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన కొంచెం బాగుంది, పరిపాలన బాగుంది, అన్నీ ఇంటికి వస్తున్నాయి. ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది ఒకలేమో వైసీపీ బాయ్ బాయ్ అంటున్నారు, ఒకలేమో టీడీపీ బాయ్ బాయ్ అంటున్నారు. మీరు ఎవరు బాయ్ బాయ్ చెప్తారు? నేను జగనే వస్తాను అనుకుంటున్నాను. నమ్మకం కన్ఫామ్. అది ఎందుకని అంత నమ్మకం? అంత నమ్మకం అంటే ఆయన వచ్చిన కానీ సార్ బాగుంది మాకు అన్నీ. మీరు ఎలాంటి లబ్ధి పొందారు? మేమంటే నేనంటే పోదు, నా ప్రస్తుతానికి కదా శాంక్షన్ ఏమి రావట్లా, కాగితాలు లేక. ఎలక్షన్ జరిగిపోయింది, కౌంటింగ్ దగ్గరకు వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నేను వస్తే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకని? వాడు వస్తే ఏదన్నా కానీ మనకి కంపెనీల పరంగా రావడానికి కానీ, జాబు పరంగా ఉండడానికి కానీ, దేనికన్నా కానీ డెవలప్మెంట్ బాగుంటుంది. మనకి వస్తే జగనే కావాలి నాకు. ఎందుకని అని కాదు, ఆయన ఒక 5 సంవత్సరాలు చేసి ఇంకో 5 సంవత్సరాలు చేస్తే సీనియర్ అవుతాడు కాబట్టి జగన్ కావాలి. మీరు 5 ఏళ్ళలో ఎలాంటి లబ్ధి పొందారు అంటారు? అదే అందరూ అసలు హాస్పిటల్ ఏంటి, స్కూల్ పిల్లలు ఏంటి, అందరూ చాలా బాగుంది. మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ప్రతి పక్షాలు ఆయన 14 సంవత్సరాలు చేశాడు, ఆయన ఏం చేశాడు? ఇలా ఏం చేయలేదు కదా. అది ఇప్పుడు కొంతమంది మీరు చూసే ఉంటారు కదా, ఈ 5 ఏళ్ళలో ఓ పార్టీ ఏమో బాయ్ బాయ్ వైసీపీ అన్నది బాయ్ బాయ్ బాబు అంటున్నారు. మీరు ఎవరు బాయ్ బాయ్ చెప్పారు? మేము బాబుకి చెప్తాం బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాబు. ఎందుకని? అభిమానం జగన్ అంటే. జగనే ఎందుకు కావాలి రాష్ట్రానికి అంటారు? ఎందుకు కావాలంటే ఆయన మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చేశాడు అనుకోండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, హాస్పిటల్ బాగుంటాయి, స్కూల్ పిల్లలు బాగుంటాయి, అందుకని కాలేజీ పిల్లలు అందరూ బాగుంటారు. మా గురించి ఏం కాదు, ప్రజల గురించి ఆయన చేస్తున్నాడు, ఆయన గురించి ఆయన చేసుకోవట్లేదు. మరి ఇప్పుడు అంటే కొంతమంది అంటే వేరే చోటికి వెళ్ళిపోయారని చెప్పండి, వాళ్ళు రోడ్డు మీద కుక్కలు అవుతాయి అంటారు చూసారు, ఆ టైపు. చంద్రబాబు వెళ్ళిపోయి మరి నిన్న వచ్చాడు, మరి మేము అనుకోవాలి. అది రాజకీయం అలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వైసీపీ వర్గాల్లో కూడా అంటే కౌంటింగ్ సూచక్రియలు ఇచ్చారని చెప్తున్నారు, కానీ టీడీపీ వాళ్ళు ఏమో అరాచకాలు సృష్టించమని చెప్తారని చెప్తున్నారు. అది వాస్తవం, చెప్పింది సజ్జల రామకృష్ణ చెప్పింది వాస్తవమే. ఆయన అరాచకాలు సృష్టిస్తే వాళ్ళే సృష్టిస్తారు, తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తారు, వైఎస్ఆర్ సృష్టించరు. మనం ఎలక్షన్లో చూశారు కదా, వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కడ గొడవ చేయలేదు, తెలుగుదేశంలో చేశారు, నిందేళ్ళ మీద వేశారు. మేము ఇక్కడికి రమ్మని చెప్పండి, మేము ఇక్కడెక్కడ ఉన్నాం, ఆయన అక్కడ ఉన్నారు, ఒకసారి ఆయన చూడాలయ్యా జగన్ గారిని. మాకు జగన్ గారు లాగా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆయన కష్టాలు అంతా కనుక్కొని ఉంటే మన డబ్బు అవసరం, ప్రేమ అభిమానం కావాలి, మనల్ని నడిపించే వాళ్ళు ఉండాలి దేవుళ్ళలాగా. అది మనస్తత్వం ఉంది ఆయనకి, చాలా మనస్తత్వం ఉంది ఆయనకి, చాలా మనస్తత్వం, మంచి మనస్తత్వం ఆయన్ని. అలా పేదోళ్ళు ప్రేమిస్తేనేగా. మరి ఇప్పుడు చాలా మంది జగన్ గారు సైకో రెడ్డి అయ్యి అంటున్నారు. ఆయన సైకో లేదయ్యా, ఆయన అలా ఏముంటుంది, సైకో మాత్రం కాదు, ఆ జనాలు అనుకునేది అంతే.
తెలిస్తే మాత్రం ఆయన ఎవ్వరు వదులుకోరు. ఇప్పుడు కొంతమంది హలో చెప్పి వైసీపీ బాయ్ బాయ్ అన్నారు, కొంతమంది హలో చెప్పి బాయ్ బాయ్ బాబు అంటున్నారు. మీరు ఎవరికి బాయ్ బాయ్ చెప్పారు? చంద్రబాబు నాయుడుకి బాయ్ బాయ్, జగన్ గారు ఓకే.